మల్లరేవు మండల ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన మేరకు పనిచేయాలంటూ భవిష్యత్ తరాలకు కాలుష్యం లేని పర్యావరణం కోసం నేటి నుండైనా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, వాటిని కాపాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యనారాయణ, ఏపీఓ తేజస్విని, ఏటీఎం విష్ణుమూర్తి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ మరి తాళరావు మండల పరిస్థితి కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి ఎంపీపీ గారు, ఎంపీటీ గారు, మరి మిగతా అధికారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మరి జూన్ 5వ తేదీ మరి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈరోజు మనం మరి పర్యావరణ దినోత్సవాన్ని మరి జరుపుకుంటూ ఉన్నాం. మరి అమరావతిలో అయితే మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అక్కడ నిర్వహించడం జరిగింది. మరి ఇక్కడ తాళరావు మండల పరిధిలో అధికారిక కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం, మరి అదేవిధంగా మన తాళరావు మండల పరిధిలో ఉన్నటువంటి 17 గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమాన్ని ఈరోజు మరి విజయవంతంగా నడిపించడం మరి చాలా సంతోషించదగిన విషయం. సో మరి ఈ కార్యక్రమాన్ని ఈరోజు మండలంలో ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఎంపీటీఓ గారు, అదేవిధంగా మన ఎంజీఎన్ఆర్ఎస్ ఏపీఓ గారు, మరి ఇతర అధికారులకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు పర్యావరణ దినోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది మరి ప్రజలందరికీ కూడా తెలియవలసిన అవసరం ఉంది. ఏం చేస్తుందంటే మరి రాను ఏంటంటే మన పర్యావరణంలో మరి విప్లవాత్మకమైన మార్పు అనేవి మనం చోటు చేసుకోవటం మనం చూస్తూ ఉన్నాం. మరి గతంలో చూసుకున్నట్లయితే ఎండాకాలం వచ్చేటప్పటికి, ఈ టైం వచ్చేటప్పటికి మనకి చల్లబడేది. కానీ మరి జూన్ నెల వచ్చేసిన ఈరోజు ఎండలో మరి తీవ్రంగా ఉండడానికి కారణం ఏంటంటే పర్యావరణం యొక్క మరి ఏదైతే ఉందో ఆ లోపం అని కూడా వేసిందని మనం చేస్తున్నాం. ఆ లోపానికి కారణం మనమే. మనం చేసినటువంటి పనులు మరి సక్రమంగా ఉండాలి. ఈరోజు ప్లాస్టిక్ వాడకం అనేది బాగా విపరీతంగా ఎక్కువైపోయింది బాగా. సో ఏదైతే ప్లాస్టిక్ మరి వాడకం ఉందో దాన్ని సమూలంగా తగ్గించాలి. అదేవిధంగా మొక్కలు నాటడం అనేది ప్రతి చోట కూడా మరి మనం చేయవలసిన అవసరం ఉంది. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని మనం మరి ఎంతో మరి పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు. ఇప్పుడు ఈ కాలంలో చూసుకున్నట్లయితే ఏ అయితే అడవులు ఉన్నాయో అడవులను కొట్టేయడం అవి చేస్తున్నారు. అడవుల్ని కూడా మనం సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని కూడా మనం చేసుకుంటూ ఈరోజు మండలంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎంపీడీఓ గారికి, అదేవిధంగా ఏపీఓ గారికి, అదేవిధంగా ఎన్ఆర్ఎస్జిఎస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి, ఆయా గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మరి ఫీల్డ్ అసిస్టెంట్లకు కానివ్వండి,